మంత్రాలయం నియోజకవర్గం వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన రాఘవేంద్రారెడ్డి రైతులకు పెద్దపీట వేస్తూ వ్యవసాయ రంగానికి చేదోడుగా ఉంటూ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి కొనియాడారు. నియోజకవర్గంలోని 4 మండలాల రైతులకు సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అందించిన వ్యవసాయ పరికరాలను కోసిగి మండల కేంద్రంలోని హైస్కూల్ ఆవరణంలోని ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ పరికరాలను లబ్ధిదారులకు అందించిన రాఘవేంద్రారెడ్డి ముందుగా నియోజకవర్గంలోని 4 మండలాల నాయకులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలుగుదేశం పార్టీతోనే వ్యవసాయ అభివృద్ధి సాధ్యమని, నిరంతరం రైతు చల్లగా ఉంటేనే రాష్ట్రం చల్లగా ఉంటుంది అని గ్రహించి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. వ్యవసాయ పరికరాలలో స్ప్రేయర్ గన్ను, పంపులు, ట్రాక్టర్ పరికరాలు, రోటావేటర్, కిల్లర్ వేడుక మడలు, 3 మడకల మలుపు, నియంత్రణ యంత్రాలు వంటివి వ్యవసాయ పనిముట్లకు ప్రభుత్వం సబ్సిడీలుగా అందించగా అందులో 43,29,000 రూపాయలు మన నియోజకవర్గానికి రావడం జరిగిందని తెలిపారు. దీని ద్వారా వ్యవసాయం అభివృద్ధి మరింత ముందుకు సాగేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతులంతా మన కొరకు కష్టపడే చంద్రబాబు నాయుడును మనసారా దీవించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ వ్యవసాయ అధికారులు మరియు నియోజకవర్గంలోని 4 మండలాల వ్యవసాయ అధికారులు, 4 మండలాల కూటమి నాయకులు, రైతులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. దయచేసి రైతులు మీ రోటోవేటర్స్ దగ్గర ట్రాక్టర్స్ ఇవ్వడం కోరుచున్నాము. రైతులు ఎవరైతే ఉన్నారో రోటోవేటర్స్ తీసుకున్నా అక్కడ మీ రోటోవేటర్స్ దగ్గర ఉండండి, ట్రాక్టర్స్ దగ్గర. ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. మనం వ్యాపారం చేసుకోకుండా మనది మనమే ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. మండలాల వారిగా అయితే కోసిగి మండలానికి 18,07,000 రూపాయలు, కౌతాళం మండలానికి 12,28,000 రూపాయలు, పెద్దకడుగూరు మండలానికి 9,31,000, మంత్రాలయం మండలానికి 10,41,000. కాబట్టి గత 5 సంవత్సరాల్లో ఇందాక పెద్దలు చెప్పినట్లు జనాలకు నూకులేసి రూకులు ఏరుకున్నారు. కలుపుకొని 6,000 కలుపుకొని త్వరలో రైతులకు పేరుగా కూడా 6,000 కలుపుకొని 20,000 రూపాయలు మన ఖాతాలో పడేటట్లు కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. కాబట్టి